ద ప్యారడైస్ నేనైతే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదన్నా అస్సలు బాబు. ఆ విజువల్స్ ఏందన్నా గ్లిమ్స్ చూసాక మీకు ఎలాగ అనిపించింది? నేను నాని అన్న శ్రీకాంత్ ఇలా సెకండ్ టైం కొలాబరేట్ అయితే వస్తున్నారు కదా, ఇంకా దసరాలో ఉన్న మాస్క్ అన్న ఇంకెంత చూపిస్తాడు అనుకుంటున్నాను. కానీ శ్రీకాంత్ ఇలా మామూలుగా అయితే చేయలేదు. ద ప్యారడైస్ గ్లిమ్స్ లో నాని అన్న మాస్క్ కానీ, ఆ మేక్ ఓవర్ కానీ, ఇంకోటి ఆ స్టోరీ యొక్క సెటప్ కానీ, ఆ ఓల్డ్ బిల్డింగ్ కానీ, ఏదైనా కానీ చాలా బాగా అయితే అనిపించింది నాకైతే. ఇంకా కలర్ గ్రేడింగ్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా అయితే అనిపించినాయి అబ్బా. ఇంకోటి అనేది ఒక బీజిఎం చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకోటి బాగా అయితే అనిపించింది ఏంటంటే డైలాగ్. ఆ డైలాగ్ పెడతా చాలా గట్స్ అయితే కావాలి. చాలా మంది రాంగ్ అయితే తీసుకుంటారు. దాన్ని పెట్టి కూడా చాలా మంచిగా అయితే అనిపించింది. ఎక్కడ కూడా నాకు రాంగ్ అయితే అనిపించలేదు. ఇంకోటి ఆ చేతి మీద టాటూ, అసలు నాణ్యన మేక్ ఓవర్, అసలు ఏది చెప్పాలన్నా కూడా పోతారు మొత్తం ఆసమ్ అయితే ఉన్నది గ్లిమ్స్ అనేది. ఇంకా సినిమా వచ్చినప్పుడు అయితే మాత్రం చేతి మీద టాటూకి ఆ గ్లిమ్స్ కి అయితే మాత్రం డెఫినెట్ గా ఒక రీజన్ అయితే ఉంటది. ఎందుకంటే అనవసరంగా అయితే పెట్టరది. ఎందుకంటే ఇలాంటి పెట్టినప్పుడు చాలా సార్లు ఆలోచించి అయితే ఉంటారు. నాకైతే అనుకుంటున్నాను డెఫినెట్ గా ఒక రీజన్ అయితే ఉంటది అనుకుంటున్నాను మూవీలో. నేనుగా నాని అన్న మేక్ ఓవర్. కానీ ఈ మూవీ అని జరిగేదంతా కూడా సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో అయితే జరుగుతూ ఉంటది. ఆ బ్యాక్ డ్రాప్ కి ఇలాంటి మేక్ ఓవర్ అయితే మాత్రం శ్రీకాంత్ ఏదో గట్టిగానే ప్లాన్ అయితే చేశాడు. తన రైటింగ్ అనేది డెప్త్గా అయితే ఉంటుంది. మనకి ఎంత బాగా ప్రూవ్ చేసుకుంటాడు అనేది ఇంకా మూవీ వెళ్ళే కొద్ది అయితే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మూవీ మీద నా ఎక్స్పెక్టెన్స్ అయితే మాత్రం చాలా హైలు అయితే ఉన్నాయి నాకైతే. మెయిన్గా నాని అన్నకైతే హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మేక్ ఓవర్కి, ఆ డైలాగ్కి, చేతి మీద టాటూకి. ఎందుకంటే చాలా మంది క్రిటిసిజం అయితే చేస్తారు మెయిన్గా డైలాగ్కి. దాన్ని ఏం పట్టించుకోకుండా ఒక శ్రీకాంత్ ఓడేలని నమ్మి తనకి ఏం కావాలనేది స్క్రీన్ మీద అలాగైతే చూపించారు అనిపించింది. శ్రీకాంత్ ఓడేలా కూడా అంతే బాగా ప్రూవ్ చేసుకుంటాడు అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ ఇయర్ మార్చ్లో అయితే మాత్రం ప్యారడైస్ అనేది ఇండియా వైడ్ గట్టిగా సౌండ్ చేయాలనుకుంటున్నాను నేనైతే. ఇది గైస్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని, అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉండదు. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. బై గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.